అమ్మాయి ప్రేమ పార్ట్ 40. సయ్యు అన్నయ్య, సంధ్య ఎక్కడా? రిషి, కమల్ బావ తీసుకువెళ్ళాడ్రా స్టేషన్కి. మనల్ని కూడా రమ్మన్నాడు కంప్లైంట్ తీసుకోవడానికి. అభి, సరే రిషి, మీరు స్టేషన్కి పదండి, నేను ఏంజెల్ గుడికి వెళ్ళి అటు వస్తాము. సరియు, శ్రీ అన్నయ్య, విరాట్ అన్నయ్య ఏరి? వైషు, అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళారా? సరియు, అలా ఎలా పంపించారా? శ్రీ అన్నయ్య రెస్ట్ తీసుకోవాలి కదా, ఇలాంటి టైంలో బయట తిరగడం ఎందుకు? అర్జున్, తల్లి నీ ప్రతాపం వచ్చాక వాళ్ళకి చూపించు, ఇప్పుడు మమ్మల్ని వదిలే తల్లి. సరియు, రే అని అంటుంది కోపంగా. హరి, చిన్ని తల్లి మీరు వెళ్ళండి, లేట్ అవుతుంది. సరియు అభి గుడికి వెళ్తారు. హరి, రే అన్నయ్య, వాళ్ళు స్టేషన్కి వెళ్ళారంట, మనల్ని రమ్మన్నారు. రిషి, సరే పదండి వెళ్దాం. వైషు, వదిన మీరు జాగ్రత్తగా ఉండండి, టైంకి తినండి, మేము వెంటనే వచ్చేస్తాం. అఖిల, అలాగే వైషు, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అందరూ వెళ్ళిపోతారు. సరియు అభి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కూర్చుంటారు. అభి, ఏంజెల్ ఏం కోరుకున్నావు అంతగా? సరియు, చెప్పకూడదు ప్రిన్స్. అభి, నాకు కూడా చెప్పకూడనిది ఏంటబ్బా మరి? సరియు, నా కళలోకి మీకు అన్నీ తెలుస్తాయి కదా, చెప్పండి మరి. అభి, అని సరియు కళ్ళలోకి సూటిగా చూస్తాడు. సరియు ఆ చూపుకు కొంచెం తడబడుతుంది. ఏంటి ఏంజెల్ సిగ్గుపడుతున్నావు? నేనేం చెయ్యలేదు కదా అని కన్ను కొడతాడు. సరియు, ఏయ్ ప్రిన్స్, మనం గుళ్ళో ఉన్నాం. అభి, అయితే ఏమైంది ఇప్పుడు? నేనేమన్నాను? సరియు, నీతో మాట్లాడలేను నేను, పద వెళ్దాం. అభి, నువ్వు ఏం కోరుకున్నావో చెప్పలేదు కదా నేను. సరియు, చెప్పండి మరి. అభి, త్వరగా మహేష్ని మన మధ్యలోకి పంపమని కోరుకున్నావు కదా. సర్యుకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అభి వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంజల్, నువ్వు ఇలా ఏడవకూడదుమా, ప్లీజ్ నవ్వు. సరియు కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ, అవును ప్రిన్స్, నేను ఇదే కోరుకున్నాను. అభి, నాకు తెలుసుమా. సరియు కొంచెం అలానే ఉంటుంది. మహేష్ గుర్తుకొచ్చి అభి సరియు మూడ్ని డైవర్ట్ చేయడం కొరకు ఇలా అంటాడు. అభి, ఏంజల్, మహేష్ గురించి దేవుని పూజిస్తే సరిపోదు, మనం కూడా కొంచెం కష్టపడాలి మరి. సరియు, యూ ప్రిన్స్, అసలు నీకు కొంచెం కూడా సిగ్గులేదు. అభి, ఓయ్ నేను చెప్పేది నిజమే కదా, మరి ఊరికే దేవుణ్ణి కోరుకొని ఉంటే సరిపోదు, మన ప్రయత్నం మనం చేయాలి. సరియు, ప్రిన్స్ ఇంకా చాలు, పద వెళ్దాం, అందరూ మన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అభి సరియు కూడా స్టేషన్కి వెళ్తారు. ఒక రూమ్లో ఇంట్రాగేషన్ జరుగుతుంది. అందరూ బయట వెయిట్ చేస్తారు. అభి, అన్నయ్య ఏం చెప్పింది తను? కమల్, ఒక లేడీ ఎస్ఐ లోపల ఇంట్రాగేషన్ చేస్తుందిరా, తను బయటకు వచ్చి చెప్తే కానీ తెలీదు. ఆ ఎస్ఐ బయటకు వస్తుంది. కమల్ తన దగ్గరకు వెళ్ళి కెమెరా తీసుకుంటారు. అందరూ ఆపరేటింగ్ రూమ్లోకి వెళ్ళి కెమెరాని సిస్టమ్కు కనెక్ట్ చేసి చూస్తారు. ఎస్ఐ, చూడు మిస్ సంధ్య, ఇప్పుడు నిన్ను అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్తే నీకే మంచిది, లేకపోతే ఇప్పుడున్న ఆర్డర్స్ ప్రకారం నిన్ను ఎన్కౌంటర్ చేసిన మమ్మల్ని అడిగేవారు ఎవరు ఉండరు. అర్థమైంది అనుకుంటా కదా. సో ఇప్పుడు తిక్క వేషాలు వేయకుండా నేను అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పు, అదే నీకు మంచిది. చెప్పు, నీకు ఆ డ్రగ్ ఎక్కడి నుండి వచ్చింది? సంధ్య, అది నా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఎస్ఐ, ఎవరా ఫ్రెండ్స్, వాళ్ళకు నీకు ఎలా పరిచయం? సంధ్య, నేను చదువుకునేటప్పుడు మాకు పరిచయం ఏర్పడింది అలా. ఎస్ఐ, తను నువ్వు ఒకటే కాలేజా? సంధ్య, కాదు, తను ఒక ఆటో డ్రైవర్. ఎస్ఐ, వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? సంధ్య, నేను కాలేజ్కి రోజు ఆ ఆటోలోనే వెళ్ళేదాన్ని, అలా మేము ఫ్రెండ్స్ అయ్యాము. ఎస్ఐ, ఇంతకు ముందు కూడా వాడు నీకు ఎప్పుడైనా డ్రగ్స్ ఇచ్చాడా? సంధ్య, నేను ఎప్పుడూ డ్రగ్స్ యూస్ చేయలేదు, కానీ నాకు చాలా మోడ్రన్గా పాష్గా ఉండడం ఇష్టం, అందుకు మాకు స్తోమత లేదు, అందుకని నాకు డబ్బు కావాలి, ఇలా ఉండాలి అని తనకు ఒకసారి చెప్పాను. అప్పుడు తను నాకు కొన్ని ప్యాకెట్స్ ఇస్తే అవి వేరే వారికి ఇచ్చేదాన్ని, అప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవారు. ఎస్ఐ, డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? సిగ్గులేదా నీకు అసలు? సంధ్య, సిగ్గెందుకు, నాకు డబ్బులు కావాలి, చేశాను. ఎస్ఐ, అది వదిలే, మరి హైదరాబాద్లో ఉన్న శ్రీకర్ మీద హత్య ప్రయత్నం ఎందుకు చేశావు? ఇక్కడ వింటున్న అందరూ శ్రీకర్ వైపు తిరిగి చూస్తారు. శ్రీ, అవును అని తలాడిస్తాడు. మళ్ళీ అందరూ వీడియో చూస్తారు. సంధ్య, అది అది ఎస్ఐ, అది ఏంటి, పోనీ నేను చెప్పనా? చెప్పు. సంధ్య, మేడం. ఎస్ఐ, నువ్వు చేయించిన ఒక హత్య గురించి అతనికి డౌట్ వచ్చింది అని తెలిసి తనని చంపాలనుకున్నావు కదా.
సంధ్య ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఎస్ఐ సమాధానం చెప్పు అని గట్టిగా బల్లని కొడుతుంది. సంధ్య ఓకే మీకు మొత్తం తెలిసిపోయింది అని నాకు అర్థమయ్యింది. ఎస్ఐ కదా ఇంకా అసలు విషయం చెప్పు. సంధ్య నేను డబ్బు కోసం డ్రగ్స్ సరఫరా చేసేదాన్ని. ఆ వచ్చిన డబ్బుతో చాలా ఆనందంగా గడిపేదాన్ని. కాలేజీలో అందరూ నన్ను చూసి చొంగ కార్చుకునేవారు. కానీ మహేష్ మాత్రం నా వైపు అస్సలు చూసేవాడు కాదు. అది చూసి నాకు కసి పెరిగింది. తనని ఎలా అయినా నా వైపు తిప్పుకోవడానికి ప్రేమిస్తున్నాను అని ఫ్రెండ్స్కి చెప్పాను. అలా మహేష్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాను. కానీ నా వల్ల కాలేదు. తర్వాత మేము హౌస్ సర్జన్స్గా చేస్తున్నప్పుడు తన బర్త్డేకి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది మహేష్ ఆ సర్యుని ప్రేమిస్తున్నాడని. మహేష్ తనని చూసి విధానం, తన పట్ల మహేష్ కేరింగ్ అన్నీ నాకు చాలా అసహనాన్ని కలిగించాయి. అలాంటిది ప్రేమ కావాలి నాకు అనిపించింది. ఆ సర్యు నా ప్లేస్లో ఉంది అని అనిపించింది. ఇంకా తనని నా దారి నుండి అడ్డం తప్పించాలని అనుకొని యాక్సిడెంట్ ప్లాన్ చేశాను. కానీ ఆ మహేష్ సర్యుని కాపాడి తన ప్రాణం కోల్పోయాడు. అప్పటికే అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది అని ఇంకా దాని గురించి మర్చిపోయి వదిలేశాను. తర్వాత మళ్ళీ మామూలే. నేను ఆ డ్రగ్స్ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఎస్ఐ మరి బాగానే ఉన్నావు కదా, మళ్ళెందుకు అభిసర్యు లైఫ్లోకి వచ్చావు. సంధ్య ఎలా అయినా అభిని పెళ్లి చేసుకొని నా వైపు తిప్పుకొని కోట్లు సంపాదించాలి అనుకున్నా. వాళ్ళమ్మని మా బుట్టలో వేసుకున్నాను. కానీ మళ్ళీ ఈ సరియు వచ్చింది నా జీవితంలోకి. నేను ఇక్కడ లేని టైంలో వాళ్ళ పెళ్ళి అయిపోయింది. సరేలే ఊరికే బాధపడినట్టు నటించి తర్వాత వీళ్ళిద్దరిని నమ్మించి నా పని నేను చేసుకోవచ్చని అనుకున్నాను. కానీ మళ్ళీ నాకు అక్కడ సరియు కనిపించేసరికి మళ్ళీ నాకు పాత కక్ష గుర్తుకొచ్చింది. అందుకే దానిని అభికి దూరం చెయ్యాలి అని ఇలా చేశాను. ఆ శ్రీకర్ మహేష్ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేస్తూ చాలా సాక్ష్యాలు సంపాదిస్తున్నాడు అని తెలిసింది. అందుకే తనని చంపాలని ఇలా యాక్సిడెంట్ ప్లాన్ చేశాను. ఎస్ఐ అసలు నువ్వు మనిషివే. అసూయతో ఇంతమంది జీవితాలతో ఆడుకుంటూ ఆనందిస్తావా? నిన్ను చూస్తుంటేనే చంపేయాలన్నంత కోపంగా ఉంది అని బయటకు వచ్చేస్తుంది. ఆ వీడియో చూసిన సరియు అలానే ఉండిపోతుంది. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నా అలానే నిలబడి కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళల్లో నవ్వుతున్న మహేష్ మొహం కనిపిస్తుంది. సరియు ఒక్కసారిగా కింద పడిపోయింది. అందరూ కంగారుగా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి బయటకు తీసుకువస్తారు. సంధ్య సెల్లో నుండి వాళ్ళని చూసి పిచ్చిదానిలా నవ్వుతూ వెళ్ళండి వెళ్ళండి, అందరూ సంతోషంగా ఉన్నామని విర్రవీగుతూ ఉన్నారు కదా, మీ ఆనందం అంతా సముద్రంలో కలిసిపోతుంది. ఎస్ఐ ఏం మాట్లాడుతున్నావు. సంధ్య మీకు ఇంకా ఇంటి నుండి ఫోన్లు రాలేదేంటి. రిషి ఏం చేసావు రాక్షసి, చెప్పు. సంధ్య ఎందుకు అంతగా అరుస్తున్నావు, చెప్తున్నాను కదా మీ వదిన గారు ఉంది కదా, దానికి ఎంత ధైర్యం నాకే వార్నింగ్ ఇస్తుందా, అందుకే దాని జీవితం నాశనం చేయబోతున్నాను. వెళ్ళండి, వెళ్ళి దాని శవాన్ని చూసుకోండి. ఎస్ఐ ఏం చేసావు చెప్పు. సంధ్య నేనంత పిచ్చిదాన్ని మీరు అడిగినవన్నీ చెప్పడానికి. నాకు తెలుసు మీరు నన్ను చంపేస్తారని, అందుకే ఇలా అని తన చేతిలో ఉన్న సైనైడ్ తినేస్తుంది. అలానే నవ్వుతూ మిమ్మల్ని నాశనం చేస్తాను అని చనిపోతుంది. కమల్ ఓ గాడ్, కానిస్టేబుల్ ఇక్కడ చూసుకో. అభి నువ్వు రిషి సర్యుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు. విరాట్ మీ అందరూ నాతో రండి అని ఇంటికి వెళ్తారు. హాల్లో రమ్య రక్తం మడుగులో ఉంటుంది. ఇంకా ఇంట్లో ఎవరు కనపడరు. పైనుండి ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది. అందరూ పైకి వెళ్ళి చూసి షాక్ అవుతారు ఒక్కసారిగా. అక్కడ హరి రమ్యని వడిలోని తీసుకొని తట్టి లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రమ్యలో చలనం ఉండదు. హరి రమ్యని అలానే పట్టుకొని బాధపడతాడు. అర్జున్ హరికి ధైర్యం చెప్తూ ఉంటాడు. పైన ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ విని అందరూ పైకి వెళ్తారు. అక్కడ డోర్ ఓపెన్ చేసి షాక్ అవుతారు. అఖిల కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి ఉంటుంది. అలానే ముందుకు వచ్చి డోర్ కొడుతుంది. విరాట్ అఖిలని దగ్గరకు తీసుకొని కట్లు విప్పి బెడ్పై కూర్చోపెట్టి వాటర్ తాగించాడు. వైషు వదిన ఏమైంది, నేను ఎవరు కట్టేశారు. అఖిల సౌమ్యని. విరాట్ సౌమ్యకి ఏమైంది అఖిల. అఖిల అన్నయ్య మీరు బయటకు వెళ్ళిన కొంతసేపటికి తర్వాత ప్రదీప్ సౌమ్య వాళ్ళ బావ కొంతమంది రౌడీలతో వచ్చాడు. వైషు అన్నయ్య వదిన చెప్పుకోలేకపోతుంది, మనం సీసీ కెమెరాల ద్వారా చూద్దాం ఏం జరిగిందో అని అందరూ ల్యాప్టాప్లో చూస్తారు. రమ్య వంట చేస్తూ ఉంటుంది. అఖిల రూమ్లో పడుకొని ఉంటుంది. సౌమ్య అఖిలకి మందులు ఇవ్వడానికి అఖిల రూమ్కి వెళ్తుంది.
కింద ప్రదీప్ వచ్చి అరుస్తూ ఉంటాడు. రమ్య, ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకు అసలు బుద్ధి అనేది లేదా? ఒకసారి దెబ్బలు తిన్నది సరిపోలేదా? ప్రదీప్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎలా కనిపిస్తున్నాను నీకు? నరికేస్తా. రమ్య హరికి కాల్ చేయబోతుంది. ప్రదీప్ రమ్య చేతిలో ఫోన్ లాక్కొని తనని కొడతాడు. రమ్య కింద పడిపోయింది. కింద అరుపులు విని సౌమ్య, అఖిల బయటకు వస్తారు. అక్కడ ప్రదీప్ని చూసి సౌమ్య చాలా భయపడుతుంది. రమ్యని కొట్టడం చూసి ఇంకా భయంతో అలానే ఉంటుంది. ప్రదీప్, ఏయ్ సౌమ్య, ఇప్పుడు నువ్వు బయటకు రాలేదనుకో మీ అక్క చచ్చిపోతుంది. నీ ఇష్టం. సౌమ్య, వాడు రమ్యను ఏం చేస్తాడో అని భయం వేసి ముందుకు వెళ్తుంది. అఖిల సౌమ్యని ఆపుతుంది వద్దు అని. ప్రదీప్ మనుషులు పైకి రావడం చూసి సౌమ్య అఖిలని గదిలోకి తీసుకొని వెళ్తుంది. అక్క, నువ్వు ప్లీజ్ జాగ్రత్తగా ఇక్కడే ఉండు, బయటకు రాకు. నీకేమన్నా అయితే మేము తట్టుకోలేం. ప్లీజ్ అఖిల, నిన్ను ఇలా ఒంటరిగా నేను వెళ్ళనివ్వను సౌమ్య. సౌమ్య ఎంత చెప్పినా అఖిల వినడం లేదు. ఇంకా సౌమ్య అక్కడ ఒక చీరతో అఖిల కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి డోర్ లాక్ వేసి బయటకు వస్తుంది. ప్రదీప్, వచ్చావా? దా బంగారం, నన్ను బాగా మిస్ అయ్యావా అని సౌమ్య మీదకి వస్తాడు. సౌమ్య అతన్ని దూరంగా తోసిస్తుంది. ప్రదీప్, ఎంత బలుపే నీకు? ఇవాళ నీ అంత చూడకపోతే నా పేరు ప్రదీప్ కాదు. సౌమ్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నాకు ఏమైనా జరిగితే నా కుటుంబం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. ప్రదీప్, రావే చూద్దాం అని అంటాడు. అని సౌమ్యను బయటకు ఈడ్చుకు వెళ్తాడు. రమ్య అడ్డుపడుతుంది. తనని ప్రదీప్ గట్టిగా వెనక్కి తోసేస్తాడు. అప్పుడు రమ్య తన టేబుల్కి వెళ్ళి తగులుతుంది. అందరూ అఖిలని తీసుకొని కిందకు వస్తారు. విరాట్, అర్జున్, ఆ ప్రదీప్ సౌమ్యని తీసుకొని వెళ్ళాడు అంట, మనం వెళ్దాం పదా అని హరి, అఖిల, మీరు రమ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. కమల్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి కార్ నెంబర్ నోట్ చేసుకొని వెళ్తారు. అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఆ కారు ఎటు వెళ్ళింది అని చెక్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం తెలీదు. అందరూ తలలు పట్టుకొని కూర్చుంటారు. అర్జున్ అయితే ఏం చేయాలో తెలియక వాళ్ళ ప్రతి మూమెంట్ గుర్తొస్తుంది. సౌమ్య అమాయకత్వం, తన అల్లరి అన్నీ కళ్ళ ఎదురు కనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతాడు. హాస్పిటల్ అభి ఏడుస్తూ సర్యూని అలానే హత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. రిషి కార్ ఆపగానే అభి సర్యూని తీసుకొని హాస్పిటల్ లోపలికి పరుగు పెడతాడు. డాక్టర్ సర్యూని చెక్ చేస్తూ ఉంటారు. అభి, రిషి బయట టెన్షన్గా ఉంటారు. సర్యూ గురించి అండ్ ఇంట్లో ఏం జరిగింది అని డాక్టర్ బయటకు వస్తారు. రిషి, డాక్టర్, మా సర్యూకి ఎలా ఉంది ఇప్పుడు? డాక్టర్, తను డీప్ షాక్లో ఉంది. ఇప్పుడు అన్కాన్షియస్గా ఉంది. ఇంకా చెప్పాలంటే తను కోమాలో ఉంది. అభి అలానే చైర్లో పడిపోతాడు. పొద్దున ఎంత సంతోషంగా ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది అని అన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్నాడు. అప్పుడే హరి, అఖిల రమ్యని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. అభి, రిషి ఇంట్లో ఏం జరిగింది తెలుసుకొని చాలా ఆవేశపడతారు. డాక్టర్ రమ్యని చెక్ చేసి పెద్దగా దెబ్బ తగలలేదు కానీ బ్లడ్ ఎక్కువ పోయింది అని తనకి ట్రీట్మెంట్ చేస్తారు. హరి, అఖిలని సరియు, రమ్యలను చూసుకోమని చెప్పి అభి, రిషి కూడా విరాట్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గరకు వెళ్తారు. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న అర్జున్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి, అన్నయ్య నా ఫోన్ ఎక్కడా అని ఫోన్ కోసం వెతికి అది కారులో ఉండడంతో పరుగున కారు దగ్గరకు వెళ్తాడు. అందరూ అర్జున్ని అనుసరిస్తారు. అర్జున్ ఫోన్లో ఏదో చూసి, అన్నయ్య ఈ లొకేషన్కి వెళ్ళండి అని వాళ్ళకి చెప్తాడు. కమల్, నీకెలా తెలుసు అర్జున్? రమ్య అక్కడ ఉన్నట్టు అర్జున్ తన జ్ఞాపకాలలో వెళ్తాడు. అర్జున్ సౌమ్యకి సరదాగా ఏడిపించడం కోసం తన చేతికి బ్రాస్లెట్కి ఒక GPS కెమెరా ఫిక్స్ చేస్తాడు. అప్పుడప్పుడు అందులో వీడియోస్ చూసి, సౌమ్య నువ్వు ఇలా డ్రెస్ చేసుకున్నావు, అలా తింటున్నావు, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు అని అన్నీ చెప్పేవాడు. సౌమ్య అవి మీకు ఎలా తెలుసు అంటే మ్యాజిక్ అని చెప్పి ఆట పట్టించేవాడు. అర్జున్ ఆ కెమెరా యాక్టివేట్ చేసి చూస్తాడు. సౌమ్యని కిందకు విసిరేస్తాడు ప్రదీప్. తనకు పెదవి చిట్లి రక్తం వస్తుంది. ప్రదీప్, ఏంటే ఆస్తి మొత్తం అనాథ పిల్లల కోసం ఇచ్చేశారు? అది ఏదో నాకు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు నీకు ఈ బాధ ఉండేది కాదు అని తన జుట్టు పట్టుకొని పైకి లేపుతున్నాడు. సౌమ్య, అది మా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి, నీకెందుకు ఇస్తాము? ప్రదీప్, ఏంటై గొంతులేస్తుంది అని మళ్ళీ కొడతాడు. ఇప్పుడు నువ్వు నా సొంతం కాబోతున్నావు, ఎవరు ఆపుతారో చూస్తా. అప్పుడు నీ మీద చెయ్యి వేశాను అని నన్ను చావగొట్టారు కదా, ఇప్పుడు చూడు నిన్ను నాశనం చేయబోతున్నాను అని సౌమ్య బయట పట్టుకొని లాగుతాడు. సౌమ్య, రే, నన్ను ఏమైనా చేసావు నువ్వు ప్రాణాలతో ఉండవు. నా కుటుంబం నీ అంతు చూస్తుంది.
ప్రదీప్ ఇంకా నీతో మాటలెందుకే నాకు అని సౌమ్య మీదకి వెళ్తాడు. తనని ఇష్టం వచ్చినట్టు కొడుతూ కొరుకుతూ పశువులా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కారులో ఉన్న అందరి రక్తం మరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా కార్ ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. సౌమ్య తన బలమంతా ఉపయోగించి ప్రదీప్ని నెట్టేసి పక్కనే ఉన్న కిటికీ పగలగొడుతుంది తన చేత్తో. అది పగిలి తన చేతి నిండా రక్తం కారుతుంది. అలాగే ఒక గాజు పెంకులు తీసుకొని ప్రదీప్ని భయపెడుతుంది. అది చూసి అర్జున్ వాళ్ళందరూ హమ్మయ్య అనుకుంటారు. ప్రదీప్, నువ్వు నన్ను ఏం చేసినా ఇక్కడ నుండి బయటకు వెళ్ళలేవు. బయట నా మనుషులున్నారు. నన్ను చంపినా వాళ్ళు నేను వదిలిపెట్టరు. తేల్చుకో, నేను ఒక్కడిని, ఆ వాళ్ళు 10 మందా? చెప్పు డార్లింగ్. సౌమ్య, చాయిస్ నీదే. సౌమ్య, రేయ్, నేను అర్జున్ గారికి దగ్గర కాకముందే నీ నీడ కూడా తాకడానికి ఒప్పుకోక చచ్చిపోవాలనుకున్నా. అలాంటిది అర్జున్ గారు నా ప్రాణం అయిపోయారు. ఇప్పుడు ఎలా నన్ను నేను కోల్పోతాను అని ఆ గాజు పెంకు తన వైపు తిప్పుకొని పొడుచుకొని కింద పడిపోతుంది. సౌమ్య, అర్జున్ గారు, ఐ లవ్ యూ, నన్ను క్షమించండి అని అంటుంది. ఇక్కడ ఫోన్ చూస్తున్న అర్జున్ ఒక్కసారిగా ఫోన్ వదిలేస్తాడు. పక్కనే ఉన్న విరాట్ని పట్టుకొని ఏడుస్తాడు. అందరూ కూడా అలానే ఉంటారు. శ్రీ, వైషు త్వరగా పోనివ్వు. వైషు, హా అన్నయ్య. కమల్ పోలీస్ ఫోర్స్ని రమ్మంటాడు ఆ అడ్రస్కి. విరాట్, అర్జున్ సౌమ్యకి ఏం కాదు నాన్న, చూడు ఇలా ఏడవకూడదు, కళ్ళు తుడుచుకో అంటూ ధైర్యం చెప్తాడు. అభి, రిషి కూడా ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. ప్రదీప్, ఛ, ఏంటిది ఇలా చేసింది అని తన దగ్గరకు వెళ్తాడు. బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రదీప్కు భయం వేసి తన మనుషులందరినీ పిలిచి వాళ్ళ థింగ్స్ అన్నీ తీసుకొని ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోవాలి అని చూస్తాడు. ఈలోపు వైషు వాళ్ళు ఒకవైపు, రిషి వాళ్ళు ఒకవైపు వస్తారు. అర్జున్ సౌమ్య దగ్గరకు వెళ్ళడానికి పరిగెత్తుతాడు. అర్జున్ని ప్రదీప్ మనుషులు అడ్డగించడంతో మిగిలిన వాళ్ళు వారిని కొట్టే పనిలో ఉంటారు. అర్జున్ సౌమ్య దగ్గరకు వెళ్ళి తనని చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకు వస్తాడు. రౌడీలు అర్జున్ని అడ్డుకుంటారు. రిషి, వైషు ముందు ఉండి వచ్చిన వాళ్ళని తొక్కు కొట్టి అర్జున్ని కారు దగ్గరకు తీసుకువెళ్తారు. అలా వైషు, అర్జున్ కారులో సౌమ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అందరూ రౌడీల పని ముగించి పోలీసులు వస్తే వాళ్ళకి అప్పగించి హాస్పిటల్కి వెళ్తారు. అందరూ వెళ్ళేసరికి రమ్యకి స్పృహ వస్తుంది. హరి తనని చూసుకుంటాడు. సరియు అలానే ఉంటుంది. సౌమ్యకి చాలా డీప్గా కట్ అవుతుంది. తనని చెక్ చేసి డాక్టర్ బయటకు వస్తాడు. అర్జున్, ఎలా ఉంది డాక్టర్ సౌమ్యకి? డాక్టర్, తనకి బాగా డీప్గా కట్ అయింది అండ్ చాలా బ్లీడ్ అయ్యింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. తర్వాత కానీ ఏం చెప్పలేం. అర్జున్, డాక్టర్, డాక్టర్, సారీ అర్జున్, మీకు ఇంకో విషయం చెప్పాలి. అది ఇప్పుడు చెప్తున్నందుకు చాలా బాధగా ఉంది. విరాట్, ఏంటి డాక్టర్ అది? డాక్టర్, అర్జున్, మీరు తండ్రి కాబోతున్నారు. మీ భార్య కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు 2nd మంత్. అర్జున్ అలా చైర్లో కుప్పకూలిపోయాడు. తనకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. అందరూ చాలా బాధగా చూస్తూ ఉంటారు. విరాట్, ఇప్పుడు బేబీ పరిస్థితి ఏంటి డాక్టర్? డాక్టర్, అది ఆపరేషన్ చేస్తే కానీ తెలియదు విరాట్. విరాట్, సార్, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి. డాక్టర్, అలాగే అని వెళ్ళిపోతాడు. అర్జున్, అన్నయ్య అని విరాట్ని పట్టుకొని ఏడుస్తాడు. అర్జున్ ఏడవడం చూసి మిగతా వారు కూడా చాలా బాధపడతారు. విషయం తెలిసి పెద్దవాళ్ళు కూడా అందరూ వస్తారు ఊరు నుండి. శివయ్య, మల్లేశ్వరి, కర్ణ, మౌనిక వాళ్ళు కూడా వస్తారు. శంకర్ వాళ్ళు రాగానే అర్జున్ పద్మ గారిని హగ్ చేసుకొని, అమ్మా, సౌమ్యమ్మా, నా బేబీమా, ఇంకా తను వస్తుందన్న విషయం మాకు తెలీదమ్మా. అలాంటిది ఇప్పుడు తను ఏ పొజిషన్లో ఉందో కూడా తెలీదు అంటమ్మా. పద్మ కూడా ఏడుస్తూ ఉంటే సింధు అర్జున్ని దగ్గరకు తీసుకుంటుంది. పెద్దమ్మ, నా బేబీ పెద్దమ్మ, చూడు పెద్దమ్మ, వీళ్ళు ఏమంటున్నారు? అర్జున్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, కానీ ఇప్పుడు తనని ఇలా ఏడవడం చూసి ఎవరు తనని ఓదార్చడం ఎవరికి సాధ్యం కావడం లేదు. అభి కూడా సరియు దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకొని, ఏంజెల్, ఏంటిది? ప్లీజ్ కళ్ళు తెరవరా. పొద్దున అన్ని మాటలు చెప్పావు కదా ఏంజెల్, నేను లేకుండా నన్ను చూడకుండా ఉండలేను అని. మరి ఇప్పుడు ఎందుకు ఇలా సైలెంట్గా పడుకొని ఉన్నావు? నువ్వు ఇలా ఉంటే నాకు ఏం బాగాలేదు ఏంజెల్, ప్లీజ్ లేకుమా, ప్లీజ్ అని ఏడుస్తాడు. శివయ్య వచ్చి అభి భుజం మీద చేయి వేస్తాడు. అభి, నాన్న, చూడు నాన్న ఎలా పడుకొని ఉందో, నువ్వైనా లేవమని చెప్పు నాన్న, ప్లీజ్ అని ఏడుస్తాడు. శివయ్య గారి కుటుంబం అభి ఇలా ఏడవడం ఎప్పుడు చూసి ఎరగరు. అందరూ అభిని ఊరుకోపెట్టడానికి ప్రయత్నిస్తారు. కర్ణ, అభి, సర్యుకి ఏం కాదురా, నువ్వు ఇలా ఏడవకురా, మేము నిన్ను ఇలా చూసి తట్టుకోలేము. మల్లేశ్వరి, అభి, అభి,
నువ్వు మాట్లాడకమ్మా. నీ వల్లే, కేవలం నీ వల్లే ఇప్పుడు అందరం ఇలా ఉన్నాం. మా మాట విని కొంచెమైనా వినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏంటమ్మా అసలు? సర్యూతో నీ ప్రాబ్లం? తను ఇంతకుముందు ఒకరిని ప్రేమించింది అంతేనా? మరి నేను నా 10th క్లాస్ అప్పుడు ఒకరిని ప్రేమించాను కదా! మరి తను నన్ను కూడా అసహ్యించుకోవాలి కదా! మరి అలా జరగలేదు ఎందుకు? అందరికంటే నేనే ఎక్కువ అనుకుందమ్మా. తను నా మూలంగా, కేవలం నా కారణంగా ఇప్పుడు ఇలా బెడ్‌పై పడి ఉంది. అభి బయటకు వెళ్ళిపోతాడు. మల్లేశ్వరి గారు చాలా బాధపడుతూ అలానే కూర్చుంటుంది.